హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుడైన యేసుప్రభు వారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము యోబు గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనము. నీవు పిలిచెదవు నేను నీకు ప్రత్యుత్తరం ఇచ్చెదను. మనం ఈ వచనం చూసుకుంటే ఇక్కడ మనకు దేవుడైన యేసుప్రభు వారు ఏమని చెప్తున్నారంటే, దేవుడైన యేసుప్రభు వారిని మనం పిలిస్తే ఆయన తప్పకుండా మనకు ప్రత్యుత్తరం ఇస్తారు అని. అంటే మనం ఎలాంటి ప్రార్థన చేసినా దేవుడైన యేసుప్రభు వారు మన ప్రార్థన తప్పకుండా వింటారు. మనకు వెంటనే ప్రత్యుత్తరం కూడా ఇస్తారు. సో అది మనకు కొన్నిసార్లు కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. అంత మాత్రాన మనము దేవుడైన యేసుప్రభు వారు నా ప్రార్థన వినలేదు అని మనం ఆగిపోకూడదు. ఎందుకంటే దేవుడైన యేసుప్రభు వారు మనం ఏం ప్రార్థన చేస్తున్నామో అది మనం ప్రార్థన చేసే కంటే ముందే కూడా ఆయనకు తెలుసు. ఆయన ఖచ్చితంగా మన ప్రార్థన వింటున్నారు. ఆయన ఖచ్చితంగా మన ప్రార్థనకి జవాబు కూడా ఇస్తున్నారు. అది మనకు కొన్నిసార్లు అర్థం కాకపోవచ్చు. కానీ మనకు క్లియర్‌గా అర్థమయ్యేలాగే దేవుడైన యేసుప్రభు వారు అంత సమయానుగుణంగా అన్నీ చూపిస్తారు. కాబట్టి మనం ఇది గుర్తుపెట్టుకొని మనం ఎప్పుడు కూడా ఆయన యందు విశ్వాసం కలిగి ఉండి మన ప్రార్థన ఆయన వింటున్నారు. మనకు ఖచ్చితంగా మనం కావాలనుకునేది పొందుకునేలాగా దేవుడైన యేసుప్రభు వారు ఆశీర్వదిస్తారు అనే విశ్వాసం అనేది మనం తప్పకుండా కలిగి ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ యేసయ్య, ఈరోజు మాకు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. యేసయ్య, మీరు మాకు ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాలను నెరవేరుస్తారు. ఎందుకంటే మీరు నమ్మదగిన దేవుడు అనే విషయాన్ని మేము గుర్తుపెట్టుకొని తప్పకుండా మీ యందు విశ్వాసం తప్పకుండా కలిగి ఉండేందుకు సాయం చేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా మిమ్మునే తమ నిజరక్షకులుగా అంగీకరించి ముందుకు సాగేందుకు సాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.